హైదరాబాద్ పాత బస్తీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శాలిబండలోని ఒక ఎలక్ట్రానిక్ షోరూంలో మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడిన మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. మంటలను పూర్తి స్థాయిలో ఆర్పేసి భవనాలను రక్షించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. షోరూం ముందు ఉన్న కారులో మంటలు చెలరేగి షాపులోకి వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనతో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ పాత బస్తీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శాలిబండలోని ఒక ఎలక్ట్రానిక్ షోరూంలో మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడిన మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. మంటలను పూర్తి స్థాయిలో ఆర్పేసి భవనాలను రక్షించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. షోరూం ముందు ఉన్న కారులో మంటలు చెలరేగి షాపులోకి వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనతో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, అప్డేట్స్ ఏంటి? మనోజ్, మనం చూడొచ్చు ఈ రోజు జరిగిన అయితే ఉందో శాలిబండ్లో జరిగిన ఘటనకు సంబంధించి కారులో మంటలు చెలరేగడం అవి వ్యాపించి ఒక ఎలక్ట్రానిక్ షోరూమ్ కు ఈ మంటలు వ్యాపించిన నేపథ్యంలో పూర్తిగా మా షోరూమ్ లో ఉన్న ఫర్నిచర్ తో సహా మొత్తం కూడా తగలబడని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడే ఉంటున్న కారులో ఉన్న వ్యక్తిగా వచ్చడానికి సంబంధించి అక్కడ షోరూమ్ సంబంధించిన పరిసర ప్రాంతంలో ఒక వ్యక్తి ఈ పొగకు అంటే ఈ ఒక్కసారిగా మంటలు ఎగవాగటం తర్వాత దీంట్లో ఫర్నిచర్ షాప్ అది ఈ ఎలక్ట్రికల్ షాప్ లో ఉన్న ఈ ఎలక్ట్రికల్ వైర్లు కానీ తర్వాత ఈ ఫర్నిచర్ కానీ మొత్తం తగలబడి వచ్చిన పొగకు అతని యొక్క ఊపిరాడక అతను అపస్మారక గురైనట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లకు ఈ మంటలు వ్యాపించకుండా వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది తీవ్ర స్థాయిలో మంటలు ఆపే ప్రయత్నం చేసి ఇప్పటి వరకు దాదాపుగా 4 ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చేసి మంటను కూడా ఆపే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్ గా చూస్తే ఈ అగ్ని ప్రమాదం సంబంధించి కారులో మంటలు చెలరేగడం వల్ల వచ్చిందా లేకపోతే మరేదైనా కారణం ఉందా మీద ముందు అక్కడ చుట్టుపక్కల ఉన్న ట్రాఫిక్ జామ్ అవ్వడము తర్వాత చుట్టుపక్కల షాపులు తర్వాత నివాసాలతో ఇమ్మీడియట్ గా ఆ మంటలు వ్యాపించకుండా పూర్తి స్థాయిలో మంట నడిపేందుకు తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు మనోజ్. అలాగే ఇన్నారెడ్డి, ఎన్ని గంటల ప్రాంతంలో ఇది అయితే అగ్ని ప్రమాదం సంభవించింది? ఏమైనా షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది అనుకోవచ్చా? ఇది జనరల్ గా ఇది షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి అంటున్నారు. మరి ఇది ముందుగా కార్ లో ఫైర్ జరిగింది అని చెప్పి కొంతమంది, లేకపోతే షాప్ లో ఫైర్ జరిగింది అవన్నీ కూడా మంటలు వ్యాపించి ఎదురుగా ఉన్న కారు కూడా తగలబడింది అని చెప్పేసి కూడా రకరకాల కథనాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఈ ఫైర్ సిబ్బంది ఆ చుట్టుపక్కల నివాస స్థలాలు ఉన్నాయి కాబట్టి వాటికి వ్యాపించకుండా ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగనే శాలిబండ పాత బస్తీలో తీవ్రంగా ట్రాఫిక్ ఉండే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతాలంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇమ్మీడియట్ గా అసలు మంటలు వ్యాపించకుండా తీవ్రంగా వాటిని ఆపేందుకే తీవ్రంగా కృషి చేస్తున్నట్టుగా మన సమాచారం అంతా ఉంది మనోజ్. అలాగే మనం విజువల్స్ లో చూస్తున్నాం ఇన్నారెడ్డి, భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. అక్కడ పక్కన ఉన్న బిల్డింగ్లు కూడా ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది. ఎంత మేర ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఫైర్ సిబ్బంది ప్రధానంగా ఈ చుట్టుపక్కల ఉన్న నివాస స్థలాలకు తర్వాత పక్కన ఉన్న షాపులకు ఈ మంటలు వ్యాపించకుండా తీవ్రంగా కృషి చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం పూర్తయిన తర్వాత ఆస్తి ఎంతవరకు ఆస్తి నష్టం జరిగిన అవకాశం ఉంది దాని మీద కూడా ఒక కంక్లూడ్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అక్కడ ఉన్న అధికారులు తర్వాత మరికొన్ని ఫైర్ ఇంజిన్లు ప్రస్తుతం అయితే మాత్రం ఒక 3 ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. మరికొన్ని ఫైర్ ఇంజిన్లు కూడా తీసుకొచ్చేసి మీరు చెప్పినట్టుగా ఇక్కడ చుట్టుపక్కల ముందస్తుగా చుట్టుపక్కల ఉన్న నివాసాలకు చుట్టుపక్కల ఉన్న షాపులకి ఈ మంటలు వ్యాపించకుండా తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు మనోజ్. రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.